ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల నుంచి కొన్ని విషయాలు మీతో తెలియపరచాలి. దానికి ముందుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బోధల విషయంలో ఈ సార్వత్రిక సంఘానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము పోరాడుడి అని యోధ పత్రికలో రాయబడినటువంటి సంగతులు. ఈ విషయాన్ని మీతో ఎందుకని చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ఇటీవల కాలంలో మీ అందరూ కూడా చూసి ఉంటారు, ఒక వ్యక్తి అనకూడనటువంటి ఒక మాట, ఒక క్రైస్తవుడు అనకూడనటువంటి మాట ఒక వ్యక్తి పలకడం ద్వారా కొంతమంది ప్రోత్సహించే విధంగా ఉన్నారు, కొంతమంది ఏమో ఖండించే విధముగా ఉన్నారు. అదే విషయంలో విగ్రహార్పితమైనది తినవచ్చు, నేను తింటాను అనేటువంటి విధానం, ఆ మాట ఎప్పుడైతే ఆ వ్యక్తి పలికాడో చాలామంది కూడా దాన్ని ఖండించారు, కొంతమంది ఏమో దాన్ని సమర్థించారు. రెండు విషయాలు, ఒకటి అనకూడనటువంటి నినాదం. మనం ఏ విధంగా అయితే ప్రైజ్ లార్డ్ చెప్తున్నామో అన్ని జనులు కూడా వారికి ఒక విధానం ఉంటుంది, వాళ్ళు కూడా కొన్ని మాటలు వాళ్ళు అనుకుంటారు. ఈ విషయాన్ని బట్టి మీతో మాట్లాడాలి అనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఈ సమయంలో మీ ముందుకు రావడానికి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కృప చూపించాడు. అయితే గమనించండి ప్రియమైనటువంటి దైవజనాంగమా, మనము కొంతకాలం నుంచి అంటే క్రైస్తవిక విధానంలోకి వచ్చిన తర్వాత క్రీస్తుని గురించి ఎన్నో సందేశాలు మనం విని ఉంటాం. అనేక మంది వర్తమానికుల ద్వారా మనకు సువార్త అంది ఉంటుంది. ఈ విగ్రహార్పితమైనది ఏ క్రైస్తవుడైతే అనకూడనటువంటి మాట అనేటువంటి విధానం, ఆ నినాదం ఏదైతే చేశారో దీన్ని బట్టి చాలా వాదనలు జరుగుతున్నాయి బయట. అయితే కొంతమంది, మీలో ఉన్నటువంటి కొంతమంది దానిని గ్రహించవచ్చు. ఎందుకని ఈ యొక్క సందర్భంలో ఈ మాట మీతో చెప్తున్నానంటే, కొంతమంది అంటే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశం కలిగి దాని విషయమై 28వ తారీఖు మండపేటలో డిబేట్ ఉందని ఒక దైవజనుడు జేమ్స్ గారు పిలుపునిచ్చారు. అందరూ కూడా, పాస్టర్లు అందరూ కూడా రావాలి అని పిలుపునిచ్చినప్పుడు వెంటనే నేను వెళ్దామని అనిపించింది నాకు. నేను ఎప్పుడు దేనికి పాల్గొనలేదు, ఖచ్చితంగా దీనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ విషయంలో బయలుదేరి వెళ్ళాను, కానీ సగం దూరంలోకి వెళ్ళిన తర్వాత మరలా వర్తమానం ఆ డిబేట్ ఆగిపోయిందని. ఎందుకని నేను అక్కడికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నానంటే, అసలు వాస్తవము ఏ విధంగా మాట్లాడుతున్నారు. చాలామంది చూస్తున్నారు కదా, కొన్ని లక్షల మంది ఆ మాటలు వింటున్నారు. వాక్యమును బట్టి బలపడే వాళ్ళు ఉన్నారు, వాక్యమును బట్టి బలహీనపడేటువంటి విధానం ఉంది. ఈ విషయాన్ని బట్టి ఏ విధంగా మాట్లాడతారా, దీన్ని బట్టి నేనే విధంగా ఉండాలి, వాక్యం ఏం చెప్తుంది అనే విషయాన్ని బట్టి నేను వెళ్ళాను, కానీ అవకాశం లేదు, జరగలేదు. ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను సిద్ధపడతాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అక్కడ రాయబడినటువంటి సంగతులు చాలామంది కూడా అర్థం కావట్లేదు. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయమై నేను చెప్పినది ఏమనగా, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఒక్క కొటేషన్ ఇస్తున్నాడు, అంటే ఒక విధానాన్ని తెలియపరుస్తుంది. మొట్టమొదటిగా క్రైస్తవ యొక్క జనాంగానికి, మరలా చెప్తున్నాను, క్రీస్తును వెంబడించినటువంటి వారికి మొట్టమొదటిగా అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనము జ్ఞానము గలవారమని, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను. ఇక్కడ రెండు చెప్తున్నాడు, ఒకటి జ్ఞానము, రెండవది ప్రేమ అభివృద్ధి, క్షేమాభివృద్ధి. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఒకడు తనకేమైనను
తెలియను అనుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకా ఏమీ కూడా తెలుసుకునేటువంటి వాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించినట్లా అతడు దేవునికి ఎరుకైనటువంటి వాడు. కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుటి విషయమై నేను చెప్పినదేమనగా, లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఇక్కడ విగ్రహం గురించి ఏం చెప్తున్నాడంటే, విగ్రహం అనేటువంటి విధానము, విగ్రహం అని మనం చూస్తున్నటువంటి విగ్రహాలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు, పిలువబడుచున్నటువంటి వారు, ఈ విషయంలో అంటే అలనాడు క్రైస్తవ యొక్క విధానంలో చెప్తున్నటువంటి మాట. ఎందుకనంటే ఇజ్రాయేల్ ప్రజలు సర్వశక్తిమంతుడికి ప్రతిగా అనేకమైనటువంటి విధాలుగా వాళ్ళు విగ్రహారాధన చేశారు. ఉదాహరణకు మోషే కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి ఆ కాలంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన బాహుబలం చేత నడిపిస్తున్నటువంటి కాలంలో ఒక దోడును చేసుకుని, ఓ ఇజ్రాయేలు మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు నీవే అని ఒక దోడుకు మొక్కేటువంటి విధానం అప్పుడు కలిగినప్పుడు ఉగ్రత దేవుని యొక్క విధానంలో అక్కడ రగులుకుంది. దానిని బట్టే మరి ఎన్నో 40 రోజుల ప్రయాణము, 40 సంవత్సరాలు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు పొడిగించాడు. అయితే అది టాపిక్ కాదు కాబట్టి ఒక విషయం మీతో చెప్తున్నాను. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడి విగ్రహములకు బలి అర్పించినటువంటి వాటిని నేను చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు, విగ్రహం అనేటువంటి విధానం వట్టిది. మీరందరూ కూడా ఆలోచన చేయవచ్చు, విగ్రహం వట్టిదైనప్పుడు బలి అర్పించినప్పుడు అక్కడ ఏది కూడా ఉండదు కదా, ఏమి కూడా ఉండదు కదా, తినేటప్పుడు అపవిత్రం అనేటువంటి విధానం ఎలా వస్తుంది? ఇక్కడ చాలా మంది కూడా పొరపడుతున్నారు. గమనించండి దైవ జనాంగమా, ఇక్కడ విగ్రహం వట్టిదే, కానీ మన ఉద్దేశం అనేటువంటి విధానంలో విగ్రహాన్ని దేవుడిగా చూస్తున్నాం. ఇక్కడ మనుషుడి యొక్క ఉద్దేశంలోనే పాపం బయలుదేరుతుంది, మనుషుడి యొక్క ఆలోచనలోనే పాపము బయలుదేరుతుంది. ఇక్కడ దేవుణ్ణిగా కాక మరొక్కడిని, ఆ వ్యక్తిని మరొక్క దానిని అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనం ఏదో చేస్తున్నామంటే, మనం ఏదో ఆరాధిస్తున్నామంటే దేవుణ్ణి కించపరిచినట్ల, లేదంటే దేవుణ్ణి గణపరిచినట్ల. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అర్పించినటువంటి వాటిని తినుట యందు ఏ యొక్క విధానము లేదు. ఇక్కడ చెప్తున్నాడు, దేవతలు అనబడినటువంటి వారు, ప్రభువులు అనబడినటువంటి వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నవి. మనకు ఒకే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన మూలంగా సమస్తము కలిగిన, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగిన, మనము ఆయన ద్వారా కలిగిన వారు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఎందుకని చెప్తున్నాడండి ఈ మాట? అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఒకవేళ అజ్ఞానముగా ఆలోచించినటువంటి వాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు అని గ్రహించినటువంటి వాడు ఎవరు కూడా విగ్రహార్పితమైనది చేయరు. ఎందుకంటే అది అతిక్రమం. మొట్టమొదటిగా అది అతిక్రమం. ఈ అతిక్రమమే పాపం అని చెప్తుంది బైబిల్ గ్రంథం. అతిక్రమమే పాపం. చేయకూడనటువంటి పని చేయటమే. ఏదైతే చేయకూడదో, ఏదైతే అతిక్రమమైనటువంటి విధానంలో నడుస్తామో అక్కడే మనకు పాపం బయలుదేరుతుంది అని అర్థం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అయితే అందరి యందు జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడిన అని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. ఇక్కడ మనస్సాక్షి బలహీనపడి, మనస్సాక్షి యొక్క విధానంలో బలహీనపడి మనుషుడు అపవిత్రపరచబడుతుంది. ఎందుకనంటే దేవునిగా కాక ఒక రాయిని తీసుకొచ్చి దానికి ఒక విగ్రహార్పితమైనటువంటి విధానం, నీవే దేవుడు నన్ను సంరక్షించేవాడు, నీవే దేవుడు నన్ను సంరక్షించేవాడు అనేటువంటి విధానంతో చాలామంది కూడా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా నేను అన్ని జనులకి విషయంలో మాట్లాడట్లేదు, కానీ క్రైస్తవ యొక్క విధానంలో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవులకు మాత్రమే వారి గురించి వారి యొక్క ఉద్దేశమును బట్టే మాట్లాడుతున్నారు. వేరే యొక్క జనాంగంతో నాకు పని లేదు. మరొక విషయం ఇక్కడ
చెప్తున్నటువంటి భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందదుము. తినకపోయినందును మనకు తక్కువ లేదు, తినినందును మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండా చూచుకొనుడి. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి విషయం. మీరు బైబిల్ గ్రంథము తెలిసినటువంటి బైబిల్ గ్రంథం ఇక్కడ దాకా రాకుండా, ఒకవేళ దేవుడు ఆయన అదృశ్య లక్షణమును కలిగి ఉన్నాడు, ఆయన బలిని కోరేవాడు కాదు, ఈ బలిని కోరేవాడు కాదు కాబట్టి నేను ఈ యొక్క విగ్రహార్పితమైన దానిని నేను స్వీకరించును అనే విషయాన్ని ఒకవేళ మన మనసు యందు మనస్కరించినట్లయితే మనం ఏం చేస్తాం, దానిని తృణీకరిస్తాం. ఇది కాదు కదా, ఇది కాదు కదా. ఒకవేళ తెలిసి ఉండి కూడా, మీకు తెలిసి ఉండి కూడా, మనకు తెలిసి ఉండి కూడా అక్కడ విగ్రహం దగ్గర ఉంది, తినొచ్చు కదా అనేటువంటి హృదయ ప్రేరేపణకి వెళ్ళి తిరిగినట్లయితే, ఇక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నటువంటి మీరు తింటున్నారు, కానీ అక్కడ బలహీనుడైనటువంటి వాడు అంటే ఇక్కడ ముందుగా చెప్తున్నాడు కదా అపోస్తలుడైన పౌలు, వాళ్ళు హృదయముందు బలహీనమై విగ్రహార్పితమైన దానిని వాళ్ళు భుజించారు. ఇక్కడ విగ్రహార్పితమైన దాన్ని వాళ్ళు భుజిస్తూ అపవిత్రపరచబడ్డారు. వీళ్ళని ఏం చేస్తున్నావు నువ్వు, తెలిసినటువంటి వాడు కూడా నువ్వు చేస్తున్నావంటే ఆ వ్యక్తి బలపరచవలసినటువంటి నీవు నీ యొక్క విధానాన్ని బట్టి ఆ వ్యక్తి మరలా బలహీనుడవుతున్నాడు. అందుకని మనం జ్ఞానముగా, ప్రేమపూర్వకంగా, ప్రేమ యొక్క విధానములు ఆలోచన చేసి మనము జ్ఞానముతో ఆలోచన చేసినట్లయితే నేను చేస్తున్నటువంటి విధానంలో నన్ను చూసి ఎంతమంది దీన్ని చేస్తారు. ఒకవేళ నేను ఇది అసభ్యకరమైనది, దేవునికి హేయకరమైనది అని నేను విడనాటినట్లయితే నన్ను చూసినటువంటి వారు, నన్ను వెంబడిస్తున్నటువంటి వారు, నా వాక్యము వింటున్నటువంటి వారు, లేదంటే నన్ను అనుసరిస్తున్నటువంటి వారు, ఇది ఆయన చేసినప్పుడు, బైబిల్ గ్రంథం తెలిసిన విధంగా ఆయన చేసినప్పుడు, ఇక్కడ బైబిల్ గ్రంథం అనేటువంటి విధానం చాలా మంది కూడా తెలియదు. క్రైస్తవులో ఉన్నటువంటి వారికి చాలా మంది కూడా బైబిల్ అనేటువంటి విషయం తెలియదు. అసలు బైబిల్లో ఉన్నటువంటి సంగతులు వాళ్ళ దగ్గర వాళ్ళ రుచి చూడరు. ఎందుకనంటే దైవజనుడు ఏదో చెప్తాడు, వీళ్ళు వింటారు వెళ్ళిపోతారు. కానీ బైబిల్ను కనీసం ఒక 100 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కుందాం, దానిలో ఉన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం, ఆలోచన చేద్దాం అనేటువంటి విషయం చాలా మంది కూడా ఉండదు. ఎందుకని అంత టైం లేదు నాకంటారు, నాకు అంత టైం లేదు అనేటువంటి విధానం, లేదంటే నాకు చదవడానికి మనస్సు రావట్లేదు అనే విషయంగా కూడా ఉంటారు. ఇక్కడ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే మీకు తినుట వలన ఏమీ లేదు, ఒకవేళ తినకపోయినా ఏమీ లేదని చెప్పేశాడు. అయితే నీవు తినుచున్నావంటే ఒకవేళ బలహీనుడైనటువంటి వాళ్ళు బలపరచవలసినటువంటి నీవు ఆ వ్యక్తిని నీ యొక్క విధానాన్ని బట్టి ఇంకనూ బలహీనపరుస్తున్నావు. అంటే ఆ వ్యక్తికి తెలియదు నీవు ఏ ఉద్దేశంతో తింటున్నావో, ఏ ఉద్దేశంతో తింటున్నావో ఆ వ్యక్తికి తెలియదు. కానీ ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, విగ్రహార్పితమైనది తినవచ్చేమో, తినినా ఏ ఉండదేమో. ఈ వ్యక్తిని ఏం చేస్తున్నావు నువ్వు, బలపరుస్తున్నావా, వాక్యమును బట్టి బలపరుస్తున్నావా, విగ్రహం బట్టిది అని బలపరుస్తున్నావా, లేదంటే విగ్రహం దగ్గర ఏమి లేదని బలపరుస్తున్నావా, లేదంటే సర్వశక్తిమంతుడైనటువంటి విధానంలో ఇక్కడ తినినా నేను అపవిత్రపరచబడినని అక్కడ బలపరుస్తున్నా, ఏ విషయమును బట్టి నువ్వు బలపరుస్తున్నావు. అందుకని ఒక అనకూడనటువంటి క్రైస్తవుడు అనేటువంటి మాట అది ఒకవేళ సంఘములో వినబడి మా మిత్రులు ఎంతో డిబేట్లు చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అంటే నేనంటే ఏమవుతుంది నాకు తెలియదు కదా అని ఎంతమంది బలహీనపడుతున్నారు. దీనిని బట్టి ఎంతమంది బలహీనపడుతున్నారు. నీవు నీ యొక్క ఉదయం మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క విధానం చూసి మనుషులు సంతోష పెట్టడానికి నినాదానం చేస్తే నిన్ను వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అపవిత్రపరచబడుతున్నారు, ఎంతమంది దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడుతున్నారు గమనించుకోవాలి కదా. అందుకని ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ విగ్రహం ఒట్టిదే, దాని యందు తినినా తినకపోయినా అపవిత్రపరచబడేటువంటి విధానం లేదు. కానీ హృదయపూర్వకముగా ఇక్కడ హృదయాన్ని బట్టి పాపం వస్తుంది. అదే అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట. ఏలయనగా జ్ఞానము కలిగిన నీవు విగ్రహముల యందు భోజన పంక్తి కూర్చుండగా ఒకడు చూసిన ఎడల
బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడినది పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకును కదా అన్నాడు. ఇక్కడ ధైర్యం తెచ్చుకొని అదే ప్రవర్తన చేస్తే ఆ వ్యక్తిని నువ్వు బలపరిచినట్లా, లేకపోతే ఆ వ్యక్తిని నువ్వు బలహీనపరిచినట్లా. బలపరచవలసినటువంటి నీవు బలహీనపరుస్తున్నావంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? అందుకని యోధ పత్రికలో వ్రాయబడినటువంటి సంగతులే మనకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తము పోరాడాలి అని బైబిల్ చెప్తుంది. ఇంకా అన్యజనుల ఎదుట నా నామమును ఒప్పుకుంటే నిన్ను పరలోకమందు నేను ఒప్పుకుంటాను, పరలోకమందు నా దేవదూతల ఎదుట నిన్ను ఒప్పుకుంటాను, లేకపోతే నువ్వు ఒప్పుకోకపోతే నేను కూడా నా దేవదూతల ఎదుట నిన్ను ఒప్పుకొనను అని ఆయన చెప్తాడు. ఇటు జ్ఞానంతో ఆలోచన చేసే విధానం చాలా మందికి కూడా లేదు. అంటే బైబిల్ ఇచ్చుతున్నటువంటి సందేశం, బైబిల్లో ఉన్నటువంటి చాలా విఫలంగా రాయబడినటువంటి సంగతులు, వాటి గురించి కనీసం మనస్కరించడానికి కూడా మనం సిద్ధపడట్లేదు. కనీసం సంఘాల్లో ఉన్నటువంటి వారు ఇటువంటి పని చేయకూడదు అనే విధంగా కూడా వెళ్ళకూడదు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడు? నేను మనుషుల యొక్క మెప్పు చూస్తున్నానా, దేవుని యొక్క విధానంలో సంతోషపెట్టాలని చూస్తున్నానా? మనుషులు చూస్తున్నానా, దేవుని చూస్తున్నాను? ఏ మాత్రం కూడా నేను మనుషుల సంతోషం చూడట్లేదు. నా మనసును ఎరిగినటువంటి దేవుని మాత్రమే నేను చూస్తున్నాను అని చెప్పబడినటువంటి వాక్యం ఎందుకని ఇప్పుడున్నటువంటి సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి బోధకులకు ఎందుకని అర్థం కావట్లేదు? రెండో విషయం ఏంటంటే, అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో 10వ వచనంలో ఎలాగనగా జ్ఞానము కలిగిన నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడలా బలహీనమైన మనసాక్షి గల అతడు విగ్రహములు బలి ఇవ్వబడిన పదార్థములు తినుటకు ధైర్యం తెచ్చుకున్నాను కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. ఎంత పాపం మనకి ఉడకడుతున్నాము. దీన్ని ఖండించవలసినటువంటి మనం ప్రోత్సహిస్తున్నామంటే నీవు నశిస్తున్నావు, నీతో పాటు నిన్ను అనుసరిస్తున్నటువంటి వారు కూడా దీనిని అనుసరించి నశిస్తున్నారు. దేవుని యొక్క రాజ్య సంబంధంలో బ్రతకవలసినటువంటి మనము ఇక్కడ బలహీనపరుస్తున్నామంటే, అందుకని రోమిలకు రాసినటువంటి పత్రికలు నీకు నీవు బోధించుకున్నవా అన్నాడు. ఎదుటి వాళ్ళకి చెప్తున్నటువంటి నీకు నీవే బోధించుకున్నవా అని సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అపోస్తుడైనటువంటి పౌలు చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి వ్రాయబడిన సంగతి. ఎందుకడ ఇంకా చిన్న విషయం చెప్పి, ఇలాగున సహోదరులకు విరోధముగా పాపము చేయడం వలన వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించడం వలనను మీరు క్రీస్తు విరోధముగా పాపం చేయి వారు అవుతున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినడలా నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయుటకైనను నేనెన్నటినీ మాంసము తినను. అంటే ఇంత త్యాగం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు, ఎంత త్యాగం చేస్తున్నాడు. ఒకవేళ ఇటువంటి విధానం నేను చేసినట్లయితే అనేక మంది నేను పూనుకోవడానికి, ఈ యొక్క విధానంలో బలపడడానికి, నేను చేసిన విధానంలో ఇంకా మంది తెలియనటువంటి వారు అనేక మంది దానిలో పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను తినను. అట్లా ఖచ్చితంగా చెప్పేటువంటి వారంగా మనం ఉన్నాము. ఒకసారి సార్వత్రిక సంఘములో నేను మనమందరం కూడా కట్టబడాలి అంటే, దేవుని చేత కట్టబడాలంటే, దేవుని యొక్క వాక్యం చేత మనం కట్టబడాలంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను నేను మనమందరం కూడా పరిశీలన చేసిన దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మనం ఎంతమందిని బలపరచాలో అంతమందిని బలపరచాలి. ఇట్లా కాకుండా ఎవరో అనుకుంటున్నారు, ఏదో చేసుకుంటున్నారు, ఆ వ్యక్తి మీద ఇతనంటున్నాడు, ఈ వ్యక్తి మీద అతనంటున్నాడు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, విభేదాలు వస్తున్నాయి. క్రైస్తవ సంఘానికి ఏమవుతుంది, క్రైస్తవ యొక్క విధానంలో అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘానికి ఏమవుతుందని ఆలోచన చేస్తున్నటువంటి మీరు ఈ విధానంలో అనుసరిస్తున్నటువంటి వారు ఎంతమంది నశించిపోతున్నారో ఎందుకని ఆలోచన చేయట్లేదు? ఈ విధంగా చేయటం వలన ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది బలహీనపరుస్తున్నారు, ఎంతమంది బలహీనులైపోతున్నారు. దీని గురించి బాధ లేదా?
ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేసి దేవుడు మనకు అప్పగించినటువంటి బోధ నిమిత్తము పోరాడాలి. ఏ వ్యక్తి అభ్యంతరకరంగా ఉన్నా ఆ వ్యక్తి గురించి ఖచ్చితంగా బైబిల్ ఖండిస్తుంది, మరుగుపరచదు. ఏ వ్యక్తిని కూడా మరుగుపరచదు. అపోస్తుడైనటువంటి పేతురును కూడా వాక్యము బయటపెట్టింది. పేతురు గారు బయటపెట్టాడు. నువ్వెందుకని అలా ప్రవర్తిస్తున్నావు అని ఖండించారు. అలా మనము ఒకరిని యొక్క విధానం బట్టి కాదు, కానీ వాక్యము విరోధంగా ఎవరు ప్రకటించినా, వాక్యమును మనకు అనుగుణమైన విధానం మార్చుకున్న ప్రతి ఒక్కరిని కూడా నిలదీయాలి. బైబిల్ చెప్పినటువంటి సిద్ధాంతం అది. క్రీస్తు మనకు అప్పగించినటువంటి బోధ అది. ఎందుకని పోరాడాలంటున్నాడు యూదా? ఎందుకని పోరాడాలి? మనకు అప్పగించినటువంటి బోధన ఎందుకని పోరాడాలి? ఎందుకని వాళ్ళు నశించిపోయారు? ఎందుకని హతసాక్షులయ్యారు? ఒకసారి ఆలోచన చేసి, మన విగ్రహమును పూజిస్తున్నామా? దేవుణ్ణి ఉగ్రత పాత్రలు అవుతున్నాం. విగ్రహముల యొద్ద బలిచ్చినటువంటి వాటిని మనం తినుచున్నామా? అనేక మంది అజ్ఞానములు పడడానికి, అనేక మంది బలహీన పడడానికి కారణమవుతున్నారు. ప్రతి ఒక్కరము కూడా జ్ఞానముతో ఆలోచన చేసి, ప్రేమతో దేవుడిచ్చినటువంటి ప్రేమను ధరించుకొని అనేక మందిని, బలహీనులైనటువంటి వారిని బలపరచడానికి సిద్ధపడడానికి పూనుకోవాలి తప్ప మనకెందుకులే అంటే దేవుడు నిన్ను అడుగుతాడు. నీకు తెలిసినప్పుడు నువ్వెందుకని చెప్పలేదు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాడు. నీకు తెలియజేసినప్పుడు ఆ విషయాన్ని నువ్వెందుకని మరుగు చేసి ఉన్నావు? అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మాసు వార్త మరుగు చేయబడినటువంటి, నశించినటువంటి వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. ఇట్లా మరుగు చేసేటువంటి విధానం కాక వెల్లడి చేసి వాక్యమును అర్థం చేసుకునేటువంటి విధానము మనందరూ కూడా అర్థం చేసుకుందా. గ్రహించారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, మీరు బైబిల్ గ్రంథంలో మీ దగ్గర ఈ వాక్యంలో ఎప్పుడైతే మీరు ఉంటున్నారో బైబిల్ గ్రంథమును పక్కన పెట్టుకుని మీరు వాక్యం వినండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 8వ అధ్యాయము అంతా కూడా దీని గురించి రాయబడింది. 8వ అధ్యాయము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 8వ అధ్యాయం దాని గురించి చాలా విపులంగా రాశారు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరు కూడా వందనాలు.